పంపినావా? ఫోన్లు చేస్తున్నారు వీళ్ళు. ఫోన్లు చేయకూరు బాయ్ సాబ్. ఇక ఇక నమస్తే తిరుమల మల్లన్నకు నమస్కారం. మాది ముషిరాబాదు దార మార్కెట్. నాకు కూడా కులగణన చేయలేదు, ఇంటికి ఎవరు రాలేదు. పేరు తిరుపతి. ఆయన పేరు తిరుపతి. నా పేరు విజయ్ కుమార్. నాకు కులగణన జరగలేదు. నేను ఉండేది మల్కజ్గిరిలో మెరడ్మెంట్ సంతానాలు. అది అన్న మళ్ళా నా రెడ్డి కాలనీ హన్మకొండలో అసలు ఈ వాడకే కులగణన జరగలేదు. ఈ రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో ఎక్కడ కులగణన జరగట్లేదు. ఇది వాస్తవం. గుడ్ మార్నింగ్ తీన్మార్ మల్లన్న గారికి అండ్ టీంకి. కులగణన సర్వేకు మా గల్లీకి కానీ మా ఇంటికి కానీ ఒక స్టిక్కరింగ్ కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు, చేయలేదు. మాది వెంగళరావు నగర్ అమీర్పేట దగ్గర. ఇప్పటివరకు ఎవరు వచ్చింది లేదు, చేసింది లేదు. అయినా వాళ్ళు 3.1% మాత్రమే చేయాల్సి ఉందని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఇంకా 10 to 15%, 40-50 లక్షల మంది కులగణన సర్వేలో లెక్కలు తేలాల్సి ఉంది. అవన్నీ తేలిన తర్వాతనే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలిపి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాల్సిందిగా కోరుతున్నాం. సూపర్ గుడ్. అద్భుతంగా వస్తున్నా. నా పేరు వెంకటేశ్వర. మాది షేర్లింగంపల్లి మండి భవానీపురం కాలనీ. దగ్గర ఒక 500 ఇండ్లు ఉంటాయి. 500 ఇండ్లు. బయట ఒక స్టిక్కర్ అతికేసి వెళ్ళిపోయారు తప్ప మీరు బీసీయా, ఎస్టీయా, మైనార్టీయా ఏం అడగలేదు, ఎవరు అడగలేరు, ఎవరు చెప్పలేరు. డోర్కి మాత్రం ఒక స్టిక్కర్ అతికేసి డోర్కు స్టిక్కర్ అంటే వెళ్ళిపోయారట. కథం ఇక అంత చిత్తశుద్ధి ఆడ. ఇక హాయ్, నా పేరు లోకేష్. ఇప్పుడున్న ప్రస్తుతానికి నడుస్తున్న ప్రభుత్వం మీద, గత కాలంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మీద నేను వీడియో చేసి పంపిస్తున్నా మీకు న్యూస్కి. గత ప్రభుత్వం కుటుంబ పాలన అని కేసీఆర్ని మనం చాలాసార్లు అంటున్నాం. కేసీఆర్ని నేనేం సపోర్ట్ చేసి మాట్లాడతలే. సో రేపు త్వరలో ఏదన్నా అమలు చేయాలా పథకము అంటే రేపు త్వరలో అని చెప్పేసి అట్లా మనం సెటైర్లు వేసుకున్నాం చాలాసార్లు. సో ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక కుక్కలు చింపిన ఇస్తరాకులు అయిపోయింది. ఏదైనా ఏంటంటే స్టేట్మెంట్, ఇష్టం ఉన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యే, ఎవరికి నచ్చిందో వాళ్ళకి. ఒక టీం వర్క్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ క్యాబినెట్గా ఏం డిస్కషన్ చేయకుండా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు. సో రేషన్ బియ్యం సంక్రాంతి తర్వాత అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఉగాది తర్వాత అంటున్నారు. సో ప్రభుత్వం ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ఒక్కళ్ళు డిసిషన్ తీసుకుని దాన్ని అమలు చేస్తే అది బాగుంటుంది. కేసీఆర్ కులగణన పైన మనం అడిగినాము. సో మీ అభిప్రాయాన్ని కొంతవరకు వినిపించాలనే ఉద్దేశంతో వినిపించిన. కాకపోతే కులగణన జరిగిందా లేదా అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ విషయం పైన ఇగో అన్న, కులగణనకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కులం గురించి మీదే కులం అని ఇదే అని అడగట్లేరు. ఫస్ట్ ముందు అది అడిగితే బాగుండు. వాళ్ళు ఏమైనా వస్తువులు రాసుకుంటారు పోతురు పల్లెటూరుల్లో కూడా, కానీ మీరు ఏ కులము, ఇంట్లో ఎంతమంది జనాభా అనే క్వశ్చన్స్ వేస్తలేరు. వాళ్ళు ఏదేదో అడుగుతారు. అంత గందరగోళంగా ఉంది. అదొకటి. మల్లన్న గారు, మేము వచ్చేసి మా మేడ్చల్ మల్కగిరి యాప్రాల్లో ఉంటున్నాం. మేము ఉండే అపార్ట్మెంట్లో వచ్చేసి సర్వేకు ఫస్ట్ రోజు వచ్చేసి స్టిక్కర్ అతికిచ్చినారు. బట్ మళ్ళీ వస్తామని చెప్పేసి మళ్ళీ అయితే రాలేదు. బ్లాక్ మొత్తం ఇప్పటివరకు అయితే రాలేదు. చూడు ప్రజా అభిప్రాయం. మాది సాయినగర్, చింతల్, కుత్బులాపూర్, మేడ్చల్ జిల్లా. మాది ఎమ్యూనిటర్ రాలేదు, వేరే వాళ్ళని పంపించి కులగణన అది సరిగ్గా అయిందా కాలేదో తెలియదు. డోర్కు స్టిక్కర్ మాత్రం అంటేయలేదు. అప్పుడే తెచ్చి ఇచ్చి అంటేసుకోమన్నారు, కానీ అంటేయలేదు. ఆ సర్వే అయిందా కాలేదో మాకు ఇంకా వివరాలు తెలియదు. కులగణన అనేది సమర్థవంతంగా జరిగింది. తీర్మానం గారు, దయచేసి మీరు దాన్ని రాద్ధాంతం చేయకండి. వీళ్ళంతా ఎవరు మరి? కులగణన సమర్థవంతంగా జరిగిందని ఈయన చెప్తా ఉన్నాడు పాపం. మరి వీళ్ళంతా ఎవరో వీళ్ళు చెప్పేటోళ్ళంతా. అందుకోసమే కొద్దిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కులగణన పకడ్బందీగా
నా జగదీరుగుట్ట అన్న ఆర్పి కాలనీ ఇంతవరకు స్టిక్కర్ లేదు, మనుషులు రాలే, ఎవరు రాలే మా దగ్గరికి. అదో జగదీరుగుట్ట ఆర్పి కాలనీ, స్టిక్కర్ లేదు, మనుషులు రాలే. ఇగో కులగణన సర్వేకు మా ఇంటికి ఎవరు రాలేదు. మాది నల్గొండ సావర్కర్ నగర్. నల్గొండ సావర్కర్ నగర్ వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదట. ఇక మరి గిన్ని రకాలుగా కులగణనలో పాల్గొననటువంటి ప్రజలు వందలాది వేలాది లక్షలాది మంది ఉంటే మనం అద్భుతంగా జరిగింది, దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటే ఎట్లా? ఇది కులగణన జరగలేం, ఖుద్దు పబ్లికే చెప్తా ఉన్నారు కదా. ఇంకా ఎన్ని వీడియోలు చూపిస్తాం చూడరాదు, 2 వస్తాయి. ఇంకా 1000 కాదు, ఏంటంటే 10,000 కూడా వస్తాయి. పంపి వచ్చిన కాడికి పంపి. గుడ్ మార్నింగ్ మల్లన్న అండ్ సుదర్శన్ అన్న. మాది బాగంబర్పేట్, ఆపోజిట్ టు అప్పాజీ దాబా. ఇక్కడ కులగణన జరిగిందో లేదో తెలియదు. మా అపార్ట్మెంట్లో మొత్తం 5 ఉంటారు. ఒక 2 స్టిక్కర్లు అంటించిపోయారు. గవర్నమెంట్ ఏ లెక్క ప్రకారం మరి మిగిలిన జనాభాని చెప్పిందో, బేస్ ఏ లెక్క తీసుకుందో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ వేసి వాళ్ళు టోటల్ స్టిక్కర్స్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ అనుకుంటున్నారు. మరి ఇప్పుడు బేసిక్గా ఈ అపార్ట్మెంట్లో 5 ఉంటే 2 స్టిక్కర్స్ అయితే మరి ఇంకా మిగతా 3 స్టిక్కర్స్ అసలు వాళ్ళ కౌంట్లో లేనట్టే కదా. అంతే. ఏ విధంగా గవర్నమెంట్ మిగతాది ఇచ్చిందో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. రైట్ సోదరా, అదే దాని గురించే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం. గుడ్ మార్నింగ్ తీన్మార్ మల్లన్న. మా ఇంటికి కులగణన కోసం అని వచ్చారు. కాకపోతే వాళ్ళు కులగణనకు వచ్చే ఒక రోజు కంటే ముందే మా పాప 21st డే అయిపోయింది. మేము ఇంకా పేరు డిసైడ్ కాలేదు. డిసైడ్ అయ్యి చెప్తాం ఒక 10 నిమిషాలు ఉండండి అంటే, లేదు మీరు అన్ని డిసైడ్ అయిన తర్వాత చెప్పండి అన్నారు. కాకపోతే విలేజ్లలో కులగణన చేసే వాళ్ళు ఎవరైనా బండ్లు వేసుకొని తిరుగుతారా అన్న? వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చారు. మేము ఒక్క రీజన్ చెప్పగానే వెళ్ళిపోయారు. మళ్ళీ మేము మా మిస్సెస్కి ఫోన్ చేసి మేము పేరు డిసైడ్ అయ్యి వాళ్ళు పక్కింట్లోనే ఉంటారు కదా అని వెళ్ళేసరికి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఊరంతా తిరిగినాం, ఏడ దొరకలే. మాది తోగుట మండలం, సిద్దిపేట జిల్లా, ఎల్లారెడ్డిపేట విలేజ్ అన్న, మల్లన్న సాగర్ పక్కన. కులగణన అనేది బండ్ల మీద చేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం అన్న. రైట్. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక పాప పుడితే 21st డే అయిందట. ఇంకా పేరు పెట్టలే. పేరు పెట్టంగానే చెప్తామమ్మా ఒక 10 నిమిషాలు టైం ఇవ్వమంటే లేదని వెళ్ళిపోయారు. అట్లా కాదు, ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసిండ్రు, 5 ఏళ్లలో పిల్లలు ఉన్నారు అంటే 5 ఏళ్లలో పిల్లలు ఉంటే మేము చేసుకోమన్నారట. వాళ్ళు అదొకటి గుడ్ మార్నింగ్ మల్లన్న. గుడ్ మార్నింగ్ అన్న. సర్వే జరగకపోవడం చేయని వాళ్ళకు శిక్ష వేయాలి అని గవర్నమెంట్ ఏం చేస్తుంది దీనికి? సర్వే చేయని వాళ్ళకి ఏం శిక్ష చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి అడుగుతా ఉన్నారు పబ్లిక్. మల్లన్న గారు, ఇప్పుడు కులగణనలో పార్టిసిపేట్ చేయని మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు చట్టసభలో ఉన్నారు కదా, వాళ్ళకు ఆ చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అంత పెద్ద పదవిలో ఉండి ఒక కులగణనలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు దేనికి రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు మరి వాళ్ళు? మరి లేనప్పుడు కేటీఆర్ పాల్గొనలే, కేసీఆర్ పాల్గొనలే, పల్లారాజేశ్వరరెడ్డి పాల్గొనలే. అనర్హులు కదా మన రాష్ట్రంలో. మన రాష్ట్రం ఇది జనాభా లెక్క కదా. మరి వాళ్ళు మన లెక్కలు లేనప్పుడు వాళ్ళు ఎట్లా పదవికి అర్హులు? దాని గురించి మాట్లాడాలి. వాళ్ళకు అలాంటి ఏమన్నా బాధ్యత ఉన్నదా మన రాష్ట్రం మీద? ఎవరి స్వార్థంతో వాళ్ళు ఈ రాష్ట్రం. రైట్, ఖచ్చితంగా బాయ్ సాబ్ మీరు చెప్పింది కూడా 100% నిజం. 1931 మైక్ పెట్టు. గుడ్ మార్నింగ్ మల్లన్నకు, సురేష్ అన్నకు. ముఖ్యంగా కులగణన జరిపారు, కానీ కొన్ని ఇండ్లకు పోకపోవడం వాస్తవమే. దానికి కారణం అధికారులు. కాబట్టి అధికారులపై కూడా తగిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వం అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం. గుడ్ మార్నింగ్ అన్న. మన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. మా ఇంటికి 2 స్టిక్కర్లు అంటేసారు. ఒక స్టిక్కర్ సర్వే కంప్లీట్ చేసారు, ఇంకో స్టిక్కర్ సంబంధించి సర్వే కంప్లీట్ చేయలేరు. గ్రామ పంచాయతీలు తెలుసుకుంటే డీటెయిల్స్ తీసుకున్నారు. సర్వేకి మళ్ళీ వస్తారని చెప్పారు, మళ్ళీ రాలేదు. వాళ్ళు వస్తారు పోయారట సర్వేకు. అంటే తెలుసుకుంటే మీ ఒక్కరిదే కాదు, చాలామంది మీ ఒక్కనే కాదు చాలామంది తీసుకోలేదు ఇంకా అని చెప్పి చెప్తారట. తిరుగుతున్నాయా? రైట్ సోదరులారా, ఇది కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకో ఈ వీడియోలు కూడా చూడ్రి. ఇక
ఫ్రెండ్స్ మా స్ట్రైక్ పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుంది, దగ్గర 12 గంటలు కంటిన్యూ స్ట్రైక్ చేసాం. అయినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేదు ఎంఆర్ఎఫ్ యాజమాన్యం. అయితే నైట్ షిఫ్ట్ నుంచి ఇంకా పాపం వాళ్ళది. మల్లన్న గారు నమస్కారం సార్. మీరు వీడియో తీయమని చెప్పింది కదా, మేము ఇక్కడ కరీంనగర్ నుంచి వీడియో తీస్తున్నాం సార్. మీ కుల గణన అనేది సర్వే మీద కరెక్ట్ సర్వే చేయలేదు. మేమే వాళ్ళను ఇంటికి తీసుకొచ్చుకొని మా సర్వే మేమే చెప్పడం జరిగింది. ప్రతి ఇల్లుకు వాళ్ళే పోయి తీసుకొచ్చి వాళ్ళను సర్వే చేయించుకున్నారు సార్. వాళ్ళు మాత్రం పట్టింపుతోని వచ్చి సర్వే చేయలేదు సార్ ఇక్కడికి. అంటే మాకు జరిగిన సమస్య ఇది, మేము పోయి తీసుకొచ్చుకొని సర్వే చేయించుకున్నాం. పోయి పిలుచుకొచ్చుకుంటే ఊరికి ఎట్లా జరిగిందో మాకు తెలియదు, కానీ ఇక్కడ కరీంనగర్ లో ఉన్న నాకు తెలిసిన ప్రకారం జై బీసీ, జై ముదిరా, జై మల్లన్న. ఈ కులగణన ఫెయిల్యూర్ ఇదంతా రెడ్డిలకు చాలా ఉంది. బీసీల పరిపాలన ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వాళ్ళు మనల్ని అనగదొక్కుతూ